నమస్తే, టారట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన ఈ వీడియోని మీరు ఫిబ్రవరిలో చూస్తుంటే ఈ మెసేజ్ మీకోసమే. అలా మీకోసం తీసుకొని వచ్చిన మెసేజ్ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళాక చూద్దాం. ఇప్పుడైతే ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయని అర్థం అనమాట. కార్డ్స్ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకోలేమో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇచ్చాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పైల్ని సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోని చూడొచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్స్ అంటే వీటికి సమయంతో అస్సలు సంబంధం లేదు. ఇవి ఎప్పుడు కనిపించినా కానీ ఆ నిమిషానికి మీకు అవసరమైన గైడెన్స్ కానీ మెసేజెస్ కానీ తీసుకొని వస్తున్నాయని అర్థం అనమాట. సో మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము మీకు ఏం గైడెన్స్ కానీ మెసేజెస్ కానీ తీసుకొని వస్తుంది అండ్ ఈ వీడియో మీకు ఎందుకు ఇప్పుడు అవసరం అండ్ ఫిబ్రవరి నెల మీ జీవితంలో ఎలాంటి భూమికను పోషించబోతుంది అనేది రండి చూసేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఫస్ట్ మనం గైడెన్స్తోనే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో మీరు ఫిబ్రవరి నెలలో చూస్తున్నట్లయితే ఇది మీతోనే జరుగుతుంది. సో ఏం జరగబోతోంది, మీకు తీసుకొని వస్తున్న గైడెన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాము. ఫర్ పైల్ నెంబర్ 1. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న మెసేజెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి డోంట్ గివ్ అప్ ఆన్ లవ్. మీకు ఏదైతే ఒక రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్ని మీరు చెరిష్ చేయాల్సిన సమయం వచ్చిందంట. దాంట్లో మీరు హీలింగ్ పొందబోతున్నారు. ఇక్కడ మీకు 2 డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయా? డాల్ఫిన్స్ వచ్చి మామూలుగానే జాయ్ఫుల్ ఎనర్జీస్ని, ప్లేఫుల్ ఎనర్జీస్ని, లవ్ని ఇండికేట్ చేస్తాయన్నమాట. సో మీరు ఒక క్లియర్ పాత్ని క్రియేట్ చేసుకోబోతున్నారు అండ్ మనకి ఆ ప్రేమ కావాలి, ఒక రిలేషన్షిప్ నిలబడాలి అంటే దాంట్లో ఫర్గివ్నెస్ అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైతే మనం ఒకరినొకరం ఫర్గివ్ చేసుకొని మనం మూవ్ ఆన్ అవ్వగలుగుతామో అప్పుడే ఒక రిలేషన్షిప్ని నిలబెట్టుకోగలుగుతాము. సో ఫిబ్రవరి నెలలో మీరు అలాంటి ఒక రిలేషన్షిప్ని నిలబెట్టుకోబోతున్నారనమాట. ఎందుకు అంటే ఈ రిలేషన్షిప్లో మీకు కావాల్సిన ఫ్రీడమ్ కావచ్చు, అంటే స్వేచ్ఛ కావచ్చు, ప్రేమ కావచ్చు అండ్ మొమెంట్స్ టు చెరిష్ ఇన్ ఫ్యూచర్, అలాంటి మొమెంట్స్ని మీరు క్రియేట్ చేసుకోబోతున్నారు. సో ఈ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ మీకు. అలాంటి రిలేషన్షిప్ని మీరేదో నిలబెట్టుకోబోతున్నారనమాట ఫిబ్రవరి నెలలో. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి ఓపెన్ యువర్ హార్ట్. ఇదంతా ప్రేమ గురించి ఉంది. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవరు పర్ఫెక్ట్ కాదు. స్టాప్ జడ్జింగ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోవడం కానీ ఇతరులని జడ్జ్ చేయడం కానీ వదిలేసేయండి. లెట్ లవ్ హీల్ దిస్ సిచ్యుయేషన్. ప్రేమ ఈ సిచ్యువేషన్ని హీల్ చేయాలంట. సో ప్రేమ పైన నమ్మకం పెట్టుకొని ప్రేమకు వదిలేసేయండి. ఖచ్చితంగా మీ సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అండ్ మీరు ఆ హీలింగ్ ఎనర్జీస్ని కూడా పొందబోతున్నారనమాట. అండ్ ఇక్కడ మనకి హార్ట్ చూపిస్తున్నారు కదా, హార్ట్ చక్ర హీలింగ్ అనేది జరగబోతుంది. సో హార్ట్ చక్ర పైన మీరు మెడిటేషన్ చేసినా కానీ మంచిదే. ఇక్కడ చూడండి, ఎంబ్రేస్ దిస్ మ్యాజికల్ మూమెంట్. యు ఆర్ ఇన్ పర్ఫెక్ట్ ఎనర్జెటిక్ స్పేస్ ఫర్ మేనిఫెస్టింగ్ మిరకిల్స్. అలౌ యువర్ విషెస్ టు బి ఫుల్ఫిల్డ్. సో మీరు ఒక పర్ఫెక్ట్ స్పేస్లో ఉన్నారంట. మీరు ఇప్పుడు మ్యాజికల్గా మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో దాన్ని పొందబోతున్నారు. మీ విషెస్ ఇప్పుడు ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి కాబట్టి మీరు ఒక పర్ఫెక్ట్ ఎనర్జెటిక్ స్పేస్లో ఉన్నారు కాబట్టి లెట్ దట్ మ్యాజిక్ వర్క్. ఆ మ్యాజిక్ పని చేయనివ్వండి. సో ఆ నేచురల్ ఫ్లోలో వెళ్ళిపోండి అని చెప్తున్నారనమాట. కొంతమందికి అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బుల్ని ఆకర్షించబోతున్నారనమాట అండ్ ప్రేమ ఎలాగో బలపడుతుంది అండ్ ప్రేమ ఈ మిరకల్స్ని జరిపిస్తుంది యాక్చువల్గా. ఫర్ పైల్ నెంబర్ 1 బ్యూటిఫుల్ మెసేజెస్. ఇప్పుడు మనం టారో ద్వారా చూద్దాం మీకు వస్తున్న ఫర్దర్ మెసేజెస్ ఏంటి అనేది. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న మెసేజెస్ చూద్దాం. చారియట్. సో చారియట్ కార్డ్ వచ్చింది అంటే కార్డ్ నెంబర్ 7 అనమాట. ఇది కార్డ్ నెంబర్ 9, 11, 22. ఇక్కడ మాస్టర్ నెంబర్స్ వచ్చాయి చూడండి, 11, ఇక్కడ 22 వచ్చింది. సో మీకు ఆ న్యూ బిగినింగ్స్ అనేది ఉంది అండ్ మీరు రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉండి రైట్ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోబోతున్నారు. ఇక్కడ మీరు ఇంకా ఆగకూడదు. యు ఆర్ అన్స్టాపబుల్. ఇక్కడ నుంచి మీరు ఇంకొక కొత్త సైకిల్లోకి వెళ్ళబోతున్నారనమాట. అందుకనే మనకి చారియట్ కార్డ్ వచ్చింది. చారియట్ కార్డ్ వచ్చి మనకి
ఆ డిటర్మినేషన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్తుందన్నమాట. ఎప్పుడైతే మనకి పట్టుదల పెరుగుతుందో మనం ఒక దిశగా ప్రయాణించడం మొదలు పెడతాం. మనం ప్రయాణిస్తున్నప్పుడు ఏంటంటే ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు గుర్రాలు ఈ తోలే అతని కంట్రోల్లో లేకపోతే బండి ఎటువైపు అయినా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 2 గుర్రాలు ఉన్నాయి కాబట్టి ఒక గుర్రం ఒకవైపు ఒక గుర్రం ఒకవైపు వెళ్ళిందంటే ప్రయాణం సాఫీగా జరగదు. 2 గుర్రాలు ఒకవైపే వెళ్ళాలి, అది కూడా ఈయన అనుకున్న వైపు వెళ్ళాలి. సో ఆ విధంగా మీరు మీ లైఫ్ని కంట్రోల్లోకి తీసుకోబోతున్నారు. కెరియర్లో మీరు బెటర్ ప్లేసెస్కి వెళ్ళడానికి, కెరియర్లో అడ్వాన్స్మెంట్స్ చూడడానికి ఇది సరైన సమయం. ఇక్కడ మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉందన్నమాట. అండ్ మీ సక్సెస్ని కూడా గుర్తిస్తున్నారనమాట. కాబట్టి మీకు ఆ గుర్తింపు కూడా దొరుకుతుంది. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి 10 of Raphael. లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫిల్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఆ ప్రేమ అండ్ ఆ ఆశీస్సులు అనేటివి దొరుకుతున్నాయి. ఆశీస్సులు ఎవరి నుంచి దొరుకుతున్నాయి? మన పితృదేవతల నుంచి, మన పెద్దవాళ్ళ నుంచి, దేవుడి నుంచి, యూనివర్స్ నుంచి మీకు ఆ బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి అన్నమాట. రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంటే ఇంకా మీదట ఇక పైన ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా, ఎవరి కళ్ళ దృష్టి పడకుండా మీ జీవితం సాఫీగా నడిచిపోతుంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు మీ ఏంజల్ టీమ్ కావచ్చు, మీ పితృదేవతలు కావచ్చు, మీరు నమ్ముకున్న దేవుడు దేవత కావచ్చు. మీకు ఆ ప్రొటెక్షన్ అయితే లభిస్తుంది. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి 9 of Raphael. అబండెన్స్ కార్డ్ అనమాట. మేక్ ఏ విష్. ఒక కోరికను కోరుకోండి. మీ కళలు ఇప్పుడు రియాలిటీలోకి వస్తున్నాయి. ఇంతకుముందు కలగన్నాము, కలలుగా మిగిలిపోవట్లేదు, కళలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. మీ లైఫ్లో ఆ జాయ్ఫుల్ టైం అనేది వచ్చింది. సో మేక్ అ విష్. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి 4 of Michael అంటే 4 of Swords. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీరు ఎప్పుడన్నా మెడిటేషన్ చేస్తే, మీరు ఎప్పుడన్నా కాదు, మీరు మెడిటేషన్ చేయడం మొదలు పెట్టండి. మెడిటేషన్ మనం ఎలా చేయొచ్చు అంటే మీరు శ్వాస లోపలికి పీల్చుకొని ఓం అని నాభి నుంచి చేయకూడదు. ఓం అని మనం నాభి నుంచి చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఓంకారం ఓం ఆ ఓ సౌండ్ ఏం చేస్తుంది అంటే నాభి నుంచి వచ్చినప్పుడు అది బ్రహ్మని ఎవోక్ చేస్తుంది. బ్రహ్మని ఎప్పుడైతే ఎవోక్ చేస్తామో అప్పుడు ఏంటంటే మనం ఐసోలేషన్లోకి వెళ్ళిపోతాం. అంటే మనకి ఒక వైరాగ్యం వస్తుంది, మనం మోర్ స్పిరిచువల్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మనం ఏంటి, మనం అనుకునింది మనం సాధించుకోవాలి, మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని దక్కించుకోవాలి. సో సౌండ్ ఏదైతే ఉందో అది మీ గొంతు నుంచి, మీ థ్రోట్ నుంచి వస్తుందన్నమాట. సో ఇక్కడ థ్రోట్ చక్ర మనకి శివుడు. సో అక్కడ ఏంటంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. సో అది ఎట్లా చేయొచ్చు అనేది ఇప్పుడు నేను ఒకసారి మీకు చెప్తాను. సో మీరు అలా ఓంకారం రోజుకి 11 సార్లు చేసినా కానీ అది కూడా మెడిటేషన్ కిందకే వస్తుంది. ఈ వైబ్రేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే మన బ్రెయిన్లో ఒకలాంటి స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. సో బ్రెయిన్కి మనం బ్లడ్ని మంచిగా పంప్ చేస్తున్నాము. సో దట్ మన బ్రెయిన్ ఏంటంటే ప్రాపర్గా వర్క్ చేయడానికి అండ్ హెల్తీగా ఉండడానికి అన్నమాట. సో మనం ఒక శ్వాస డీప్గా మీరు శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది. శ్వాస తీసుకున్న తర్వాత ఇట్లా. సో ఇట్లా 11 సార్లు మీరు చేసి చూడండి. మీ గొంతులో, మీ థర్డ్ ఐ దగ్గర, మీ బ్రెయిన్లో మీకు ఒకలాంటి వైబ్రేషన్స్ అనేటివి మొదలవుతాయి. సో దీనివల్ల ఏంటంటే యూ విల్ ఫీల్ స్ట్రాంగ్ అండ్ మీరు అనుకున్న వాటిని మీరు సాధించుకోగలుగుతారు. సో అట్లా క్వైట్ మెడిటేటివ్ ఫేజ్లో ఉన్నప్పుడు మీకు ఏం ఆలోచనలు వస్తున్నాయి, దానివల్ల మీరు మీ లైఫ్లో మీరు ఎలాంటి పురోగతిని చూడగలుగుతున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయడం అంటే మొదలుపెట్టండి. దానికి ఏంటంటే మనకి ప్రాపర్ స్లీప్ అనేది అవసరం. సో స్ట్రెస్ నుంచి మనం రిలీఫ్ పొంది మనం ఎప్పుడైతే కొంచెం యాక్టివ్గా తయారవుతామో అప్పుడు మన బ్రెయిన్ కూడా ప్రాపర్గా పనిచేస్తుంది. అప్పుడు మనం అనుకున్నట్టు మనము ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం అన్నమాట. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి
పేజ్ ఆఫ్ ఏరియల్. మీరైతే ఒక ఆఫర్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట ఇప్పుడు. సో కొంతమందికి స్కాలర్షిప్స్ రావడం కానీ, చదువుకుంటున్న పిల్లలకి అండ్ వర్క్ పరంగా, కెరియర్ పరంగా మీకు మంచి టైం అనేది మొదలైంది అని చెప్తున్నారనమాట. సో మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి క్వీన్ ఆఫ్ ఏరియల్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోండి. ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా అవసరం. సో మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నప్పుడు మీరు ఇతరులను కూడా మంచిగా చూడగలుగుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ మీరు దేన్నైనా కానీ బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మీరు సెన్సిటివ్గా ఉండడం కాదు అవసరము, ఇక్కడ మీరు ప్రాక్టికల్గా ఉండాలి అండ్ వైజ్ అడ్వైజెస్ని టైం టు టైం మీరు రిసీవ్ చేసుకుంటూ, అంటే మీరు ఆలోచించుకున్న విధానం కావచ్చు, లేదు మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఏమైనా అడ్వైజెస్ తీసుకుంటున్నారో దాన్ని మనం వైజ్గా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. సో మీరు మెచ్యూర్డ్గా, ప్రాక్టికల్గా, జనరస్గా, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే సమయం అయితే వచ్చింది. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ మనకి ఏమొచ్చినాయి అంటే 4 ఆఫ్ రెఫియల్ వచ్చింది. సో మీకు ఏవైతే పాసిబిలిటీస్ మనకి ఫస్ట్లోనే వచ్చినాయి కదా, ఇక్కడ మనకి పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి అనేది మనకి ఫస్టే వచ్చింది. సో మనకి ఆ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ ఏవైతే వస్తున్నాయో, మీ వైపు వస్తున్నాయో కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలన్నమాట. అండ్ ఆ మ్యాజికల్ టైం ఇక్కడ కూడా లుక్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ లైఫ్. సో ఆ మ్యాజిక్ని గుర్తించి మీరు ఏవైతే చేస్తున్నారో దానిపైన మీకు ఆ అవేర్నెస్ అనేది పెరగాలన్నమాట. అండ్ మీ ఎమోషన్స్ పైన కూడా మీకు ఒక మంచి కంట్రోల్ అనేది ఉండాలి. ఎప్పుడైతే మీ ఎమోషన్స్ పైన మీకు మంచి కంట్రోల్ వస్తుందో అప్పుడు మీరు ఎవ్వరు మీకు ఏం చెప్పనవసరం లేదు, మీకే అర్థమైపోతుంది. అక్కడి నుంచే మీ మ్యాజిక్ టైం అనేది మొదలవుతుంది. మన ఎమోషన్స్ పైన మనకి ఎట్లా కంట్రోల్ వచ్చిందని మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇంతకుముందు మీకు విపరీతమైన కోపం ఉంటుంది, ఇప్పుడు మీకు కోపం లేదు. ఇంతకుముందు మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మీరు వెంటనే నొచ్చుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు నొచ్చుకోవట్లేదు, మీరు ఆలోచిస్తున్నారు, మీరు ప్రాక్టికల్గా వ్యవహరిస్తున్నారు అనమాట. సో ఇలాంటి మార్పులు ఏమన్నా మీ జీవితంలో వస్తున్నాయంటే మీరు యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ సైన్. అండ్ అక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి అంటే మీ మ్యాజిక్ అనేది మొదలవుతుంది, మీకు ఆ మ్యాజికల్ టైం అనేది మొదలవుతుంది, ఇంకా మీరు అనుకునేది మీరు సాధించబోతున్నారు అనేదానికి అదొక సూచన అనమాట. ఇక్కడ మనకి 4 రిపీట్ అయింది. క్వీన్ ఆఫ్ ఏరియల్ అంటే మనకి ఇది కూడా కార్డ్ నెంబర్ 13. 4 అంటే మన జీవితంలోంచి ఏదో నెగటివిటీ వెళ్ళిపోతుంది అండ్ మనం ఆ పాజిటివ్ ఎనర్జీస్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఎనర్జీస్ మన లైఫ్లోకి వస్తున్నాయో మనల్ని ఇంకా ఆపేది ఏది లేదు. మన దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం అనేది గట్టిగా ఉన్నిందంటే మనం దూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఏవన్నా ఇంకా కూడా అబ్స్ట్రికల్స్ ఉన్నాయి అంటే వినాయక స్వామిని తలుచుకోండి. ఓం గం గణపతయే నమః అనేది రోజుకు 108 టైమ్స్ చాంట్ చేయండి. చాంట్ చేసేదానికి ముందర ఆ గణపతికి చెప్పుకోండి దట్ ఇంకేమన్నా నా జీవితంలో ఆటంకాలు ఉన్నా కానీ నాకు అవన్నీ క్లియర్ అయిపోవాలి, నా దారి నేను నాకేదైతే మంచి జరుగుతుందో ఆ దారిని నేను కనుగొనాలి, తద్వారా నా లైఫ్ని నేను ఇంకా బెటర్ చేసుకోవాలి అనేది మీరు దేవుడికి చెప్పుకొని ఆ తర్వాత ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని, మూల మంత్రం అనమాట అది వినాయక స్వామికి, అది రోజు 108 టైమ్స్ చాంట్ చేసుకున్నారంటే మీరు ఈ ఫిబ్రవరిలో మీకు అలాంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసేసుకొని మీ దారిని సాఫీ చేసుకొని మీరు ముందరకు వెళ్ళగలుగుతారనమాట. అప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని వెంటనే ఆకర్షించడం కానీ, ఇక్కడ మీకు ప్రేమ పెంపొందడం కానీ, మీ ఫ్యామిలీ లైఫ్ స్ట్రాంగ్ అవ్వడం కానీ, మీ విషెస్ ఫుల్ఫిల్ అవ్వడం కానీ, మీలో ఆ పట్టుదల పెరగడం కానీ, కెరియర్ పరంగా మీరు అడ్వాన్స్ అవ్వడం కానీ, మీ సక్సెస్ని మీరు పొందడమే కాకుండా ఇతరులు కూడా దాన్ని గుర్తించడం, తద్వారా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ ఇవన్నీ జరిగిపోతాయి అన్నమాట. సో మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలి అండ్ ఆ బ్యాలెన్స్ ఎనర్జీస్ మిమ్మల్ని ఇంకా బెటర్ పర్సన్ చేస్తుందన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ వీడియో నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వీడియో. సబ్స్క్రిప్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ యూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో నచ్చింటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఫస్ట్ అయితే నేను గైడెన్స్తోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఫిబ్రవరిలో చూస్తుంటే ఇది మీతోనే జరగబోతుంది.
సో అలా మీతో ఏం జరుగుతుంది, ఫిబ్రవరి నెల మీకు ఏం తీసుకొని వస్తుంది, మీరు ఏం తెలుసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. సో మీకు వస్తున్న గైడెన్స్ ఫస్ట్ చూద్దాము. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న గైడెన్స్. మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ థాట్స్. మీ ఆలోచనల పైన మీరు కంట్రోల్ తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకు అంటే మీరు రియాలిటీని క్రియేట్ చేసుకునే సమయం వచ్చింది. మీరు ఊహాలోకంలో కాదు, ఊహల్లో మీరు ఇంకా విహరించబోవట్లేదు. మీరు రియల్గా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని దక్కించబోతున్నారు. దానికోసం మీకు నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ యూ నీడ్ టు బీ ఫోకస్డ్. మనం ఫోకస్డ్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది మనం ఎలా చేయాలి అనే క్లారిటీలోకి రావాలి. అండ్ మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ అవుట్కమ్ని మనం చూడగలగాలి. ఫిబ్రవరి నెలలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు చూడగలుగుతారనమాట. సో మీ ట్రూ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో మీరు కానీ ఫోకస్డ్గా ఫెయిత్ఫుల్గా కానీ ఉంటే దాని వైపు మీరు ఖచ్చితంగా అవుట్కమ్ని చూడగలుగుతారు అని చెప్తున్నారు. ఇది కార్డ్ నెంబర్ 31. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి రీగెయిన్ యువర్ ఫోకస్. చూడండి, ఇక్కడ మీరు ఫోకస్డ్గా ఉండాలి, ఫెయిత్ని వదలకూడదు అని చెప్పారు. అందుకనే ఇక్కడ ఫోకస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాలపైన ఎక్కువ దృష్టి పెట్టడం కన్నా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దానిపైన దృష్టి అంటే కేంద్రీకరించండి. చిన్న చిన్న మ్యాటర్స్ అసలు మీరు పక్కన పెట్టేయాల్సిన సమయం అయితే వచ్చింది. డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. మీ మేజర్ గోల్ ఏంటో దానిపైన మీరు ఫోకస్డ్గా ఉండాలి. అండ్ మీరు గ్రౌండెడ్గా ఉండాలి. మనకి ఇది కావాలి, ఇది నేను పొందాల్సింది అని మనం తెలిసినప్పుడు మన ఫోకస్ మొత్తం దానిపైన ఉంది. కాబట్టి మనం ఎలాంటి వాటికి, మనం ఎలాంటి ప్రలోభాలకి మనం లొంగకుండా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా మనకి ఏదైతే కావాలో దానిపైన కూర్చుంటామో, దానిపైన ఎక్కువ ఫోకస్డ్గా ఉంటామో మనం ఖచ్చితంగా దాన్ని సాధించగలుగుతాము. యువర్ వైబ్రేషన్ ఈజ్ రేజింగ్. మీ వైబ్రేషన్స్ ఎప్పుడైతే మనం హై వైబ్రేషన్స్లో ఉంటామో అప్పుడు మనం దేన్నన్నా అచీవ్ చేయగలుగుతాం. ఒక్కొక్కసారి చూడండి, మనం చాలా హ్యాపీగా ఉంటాము, మనకు తెలియకుండానే సంతోషం లోపల నుంచి తన్నుకొని బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఏం జరిగినా అంత పాజిటివ్గా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎందుకో చాలా లో ఎనర్జీస్లోకి వస్తాము, తెలియకుండానే బాధపడుతుంటాము, ఏడుస్తాము. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎంత మంచి రిజల్ట్ రావాల్సిన దగ్గర కూడా అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో మీ వైబ్రేషన్స్ ఇప్పుడు బెటర్ అవుతున్నాయి. యువర్ వైబ్రేషన్ ఈజ్ రేజింగ్ అంటున్నారు. సో దీనివల్ల ఏంటి, మీరు మంచి రిజల్ట్స్ని పొందగలుగుతారనమాట. ఈ టైం అనేది మీ స్పిరిచువల్ గ్రోత్కి కావచ్చు, మీ ఎదుగుదలకు కావచ్చు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు ఎవాల్వ్ అవుతున్నారు. సో మీరు హయ్యర్ ఎనర్జెటిక్ ఫ్రీక్వెన్సీలోకి ట్యూన్ అవుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల మీరు ఇంకా మంచిగా ఫోకస్డ్గా ఉన్న దానివల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు సాధించుకోగలుగుతారనమాట. ఇక్కడ మీకు ఆ బ్లెస్సింగ్స్ అనేటివి పుష్కలంగా ఉన్నాయి. అండ్ యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ ప్రెజెంట్ అనమాట. ఎప్పుడైతే మనం ప్రెజెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నామో మనం క్లియర్గా మనకేమైతే కావాలో మనం వాటిని తెలుసుకుంటాం అనమాట. మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు, టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అతిగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం వీఆర్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. మనం ఇప్పుడు ఏం జరుగుతుందో దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో కూడా మనకు అర్థమైపోతూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు పైన ఫోకస్ పెట్టి ఇప్పుడు ఏం చేయాలో అది చేసేస్తూ వెళ్ళిపోయినామంటే మనకి రిజల్ట్స్ వెంటనే వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు పాసిబిలిటీస్ అనేటివి మీకు ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ మీరు ఎక్స్పాండ్ అవ్వబోతున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా గ్రోత్ చూపిస్తుంది, మీరు అట్రాక్ట్ చేస్తున్నారనమాట. మీకు టారో ద్వారా వస్తున్న మెసేజెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి టారో ద్వారా వస్తున్న మెసేజెస్. స్టార్ కార్డ్ వచ్చింది చూడండి. A dream come true, believe in yourself, the end of a difficult situation. ఏదో డిఫికల్ట్ సిచ్యువేషన్ మీ లైఫ్లో అయిపోతుంది, మీ పైన మీరు నమ్మకం పెట్టుకోవాలి అండ్ మీ కళ సాకారం అయ్యే సమయం వచ్చింది. కాబట్టి మీరు ఆ హోప్ని, ఆ పాజిటివ్ ఎనర్జీని అస్సలు వదలకూడదు. మీరు ఎంత పాజిటివ్గా ఉండి, మీరు ఎంత హోప్ఫుల్గా ఉంటే మీరు అంత బెటర్గా మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోగలుగుతారనమాట. ఇక్కడ 2 of Raphael వచ్చింది. సో 2 hearts dedicated to creating something wonderful. ఇక్కడ మీరు పార్ట్నర్షిప్స్ అనేటివి మీకు ఈ నెలలో మంచిగా కలిసి వస్తాయి.
మీరు ఇతరులతో కలిసి మీరు ఏదైతే చేస్తున్నారో దాంట్లో మీరు మంచి రిజల్ట్స్ని పొందగలుగుతారు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా బెటర్ అవుతుంది. సో మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళపైన మీరు గివప్ ఇవ్వకండి. మీ ప్రేమ నిజమైతే మీలో ఏమంటారు ఆ కమిట్మెంట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళని మీరు పొందగలుగుతారంట ఈ నెలలో. సో ఆ అండర్స్టాండింగ్, కమిట్మెంట్, ఆ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ 2 ఆఫ్ మైకల్ అంటే 2 ఆఫ్ సోర్డ్స్ అనమాట ఇది. సో ఇక్కడ 2 ఆఫ్ రఫియల్ వచ్చింది, ఇక్కడ 2 ఆఫ్ మైకల్ వచ్చింది కదా. మనకి ఈ 2 ఎనర్జీస్ ఏం చెప్తాయి అంటే మోస్ట్లీ ఏంటంటే ఎమోషనల్ బ్యాగేజ్ గురించి చెప్తుందనమాట ఈ 2 అనే నెంబర్. మనం ఏంటి అంటే ఆ ఎమోషనల్ బ్యాగేజ్ని ఎప్పుడైతే వదిలేసి మనం వెన్ వీ లివ్ ఇన్ ద ప్రెజెంట్, మనం ప్రస్తుతం పైన ఎక్కువ ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసినామంటే మనం ఏదైనా పొందగలుగుతాం. లేకపోతే వీ విల్ బీ లాస్ట్ ఇన్ ద పాస్ట్ అనమాట, గతంలో మిగిలిపోతాము. కానీ ఇక్కడ మనకి గతంలో మిగిలిపోవడం కాదు కావాల్సింది. గతంలో మిగిలిపోయినామంటే ఇక్కడ పురోగతి అనేది లేదు. ఈ నెలలో ఏంటి మీ కళలు సాకారం అవుతున్నాయి, మీ బాండ్ బెటర్ అవుతుంది, అండ్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని మీరు ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. దానికోసం మీకు ఏం కావాలి, దేంట్లో అయినా కానీ బెటర్గా మనం ఆలోచించాలి అండ్ మనం ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఏ ప్రాబ్లమ్ని ఓవర్ అనలైజ్ చేయకూడదు. కొన్నిట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాలి. నేను కాంప్రమైజ్ అవ్వను అని చెప్పి మొండి చేసినాము అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని చేజార్చుకునే పరిస్థితులు ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఇక్కడ మనకి ఎవరైనా కావాలి అనుకున్నప్పుడు కొన్నిటిని మనం వదిలేయాలి. నువ్వా నేనా అని పంతానికి పోయినాము అంటే, ఎక్కువ బలంగా లాగినాము అంటే దారమైనా తెగిపోతుంది. అలా బంధమైనా కానీ అది ఇరిగిపోతుంది, చెరిగిపోతుంది. మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ లవర్స్ కార్డు. ఇక్కడ మీ మనసు ఏం చెప్తుంది, మీ మనసు ఏం నిర్ణయం తీసుకోమంటుందో మీరు ఆ నిర్ణయాన్ని అంటే తీసుకోండి. మీకు ఏవైతే ఎమోషనల్ కమిట్మెంట్స్ ఉన్నాయో వాటిపైన మీరు కమిటెడ్గా ఉండాలి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, కమిట్మెంట్ ఇక్కడ చాలా చాలా అవసరం. మనం ఎవరిని మోసం చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకునే దానికన్నా ఇంకా అంతకన్నా పెద్ద ఇది ఇంకొకటి ఉండదన్నమాట. ఇతరులను మోసం చేయడం ఒక ఎత్తు, మనల్ని మనం మోసం చేసుకోవడం ఇంకొక ఎత్తు. సో మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, ఇతరులను కూడా మీరు మోసం చేయకండి. మీరు ఏదైనా కానీ క్లియర్గా ఉండండి. మీరు ఏదైనా ఒకటి చేస్తున్నారు అంటే అది ఎమోషనల్గా డెసిషన్ తీసుకోవడంతో అయిపోవట్లేదు. ఇక్కడ ఎమోషన్స్తో పాటు యూ నీడ్ టు బీ ప్రాక్టికల్. ఇది కుదురుతుందా కుదరదా, ఇది అవుతుందా అవ్వదా, నేను ఎంతవరకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతాను, నేను ఏం చేయగలుగుతాను అనేది క్లియర్గా ఇతరులకి లేదు మీతో ఇన్వాల్వ్ అయిన ఇంకొక వ్యక్తికి మీరు తెలియపరచాలన్నమాట. అట్లా లేకపోతే మటుకు కష్టమవుతుంది. పవర్ ఆఫ్ లవ్ అంటున్నారు. లవ్కి చాలా పవర్ ఉంది. సో లవ్ కెన్ మేక్ యూ, లవ్ కెన్ బ్రేక్ యూ. ప్రేమ మిమ్మల్ని నిర్మించగలుగుతుంది, ప్రేమ మిమ్మల్ని కూల్చేయగలుగుతుంది. సో ఈ నెల డిసైడ్ చేస్తుంది మిమ్మల్ని మీరు నిర్మించుకోబోతున్నారా, కూల్చుకోబోతున్నారా అనేది. సో నన్ను అడిగితే మీరు నిర్మించుకోబోతున్నారు. అందుకనే మీరు ఫోకస్డ్గా ఉండాలి, అందుకనే మీరు ఫెయిత్ఫుల్గా ఉండాలి, అందుకనే మీరు కమిటెడ్గా ఉండాలి, అందుకనే మీరు రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవాలి. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి నైట్ ఆఫ్ మైకల్. ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్. ఇక్కడ చూడండి కమిటెడ్. ఈ కమిట్మెంట్ అనే వర్డ్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తుంది. ఇక్కడ కూడా కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ కూడా కమిట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ కూడా కమిట్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. టైమ్ టు మూవ్ క్విక్లీ. ఏదో తొందరపడాల్సిన సమయం వచ్చింది, అందుకనే రైట్ డెసిషన్స్ తీసుకోండి, ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోండి అని మనకి కార్డ్స్ చెప్తున్నాయి. సో చూజ్ లాజిక్ ఓవర్ ఎమోషన్. ఎమోషనల్గా ఏదో చేసేయడం కాదు, లాజికల్గా ఇది ఎక్కడి వరకు సాధ్యము అనే దానిపైన మీరు దృష్టి పెట్టి ఆ విధంగా మీరు డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ కొన్ని సడన్ చేంజెస్ అనేటివి జరుగుతాయి. సో అందుకని మీరు తెలివిగా వ్యవహరించాలి, మీరు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. మీకు వస్తున్న నెక్స్ట్ మెజిషియన్. బ్యూటిఫుల్. యూ కెన్ మేనిఫెస్ట్ ద లైఫ్ యూ వాంట్. మీకు ఏవైతే జీవితం కావాలో ఆ జీవితాన్ని మీరు నిర్మించుకోగలుగుతారంట, మేనిఫెస్ట్ చేయగలుగుతారంట. వాట్ యూ నీడ్ విల్ మ్యాజికలీ అపియర్. సక్సెస్ఫుల్ బిగినింగ్స్. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఇది కావాలి 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 అని చెప్పి దానికోసం వెయిట్ చేస్తున్నప్పుడు జరగట్లేదు. ఇంకా దానిపైన అసలు మనం ఆశ వదిలేసి మనం గమ్మునైపోతాం కదా, అప్పుడు మ్యాజికల్ వేస్లో అది మేనిఫెస్ట్ అవబోతుందంట. అండ్ సక్సెస్ఫుల్ బిగినింగ్స్. సో అది మీ లవ్ లైఫ్ కావచ్చు, మీ కెరియర్ కావచ్చు,
ఫినాన్షియల్గా మీరు తీసుకోబోయే నిర్ణయాలు కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ మీరు ఏవైతే డెసిషన్స్ తీసుకోబోతున్నారో దాంట్లో మీకు ఆ సక్సెస్ఫుల్ బిగినింగ్స్ అనేటివి ఉన్నాయి. సో సక్సెస్ అయితే అష్యూర్డ్. కాకపోతే ఏదైనా కానీ మనం చేసుకోవాలి. కర్మ అంటాం కదా, కర్మ అంటే ఏంటి? మనం చేసే పని. సో మనం చేసే పని కరెక్ట్ అయితే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. మనం చేసే పని కరెక్ట్ కాకపోతే మనకు వచ్చే రిజల్ట్స్ కూడా కరెక్ట్గా ఉండవు. అండ్ చేసే పని ఒక్కటే కాదు, మనం దాన్ని ఎంత ప్రాపర్గా ఎంత కరెక్ట్గా చేస్తున్నాం అనేది కూడా ముఖ్యం అన్నమాట. సో మీరు చేస్తున్న పని పైన మీరు చాలా ఫోకస్డ్గా ఉండండి అండ్ రైట్ పాత్ చూసుకోండి. ఎప్పుడైతే మనం రైట్ పాత్ని చూస్ చేసుకుంటామో మనకి రైట్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్ వచ్చి క్వీన్ ఆఫ్ గ్రేబియల్ వచ్చింది. ఎనీథింగ్ చూడండి, యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్ నవ్. ఇప్పుడు మీరు ఏమన్నా చేయగలుగుతారంట. గో ఆఫ్టర్ వాట్ యూ వాంట్. మీకు ఏదైతే కావాలో దాని వెనకాల పడేనా కానీ మీరు సాధించుకునే సమయం అయితే వచ్చింది. ద అబిలిటీ టు అట్రాక్ట్ హెల్ప్ఫుల్ పీపుల్. ఈ ప్రాసెస్లో దీంట్లో మీకు ఎవరైతే సరైన వ్యక్తులు, మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో దానికి అవసరమైన వ్యక్తుల్ని కూడా మీరు అట్రాక్ట్ చేయబోతున్నారు. అలాంటి వ్యక్తులు మీ సహాయానికి రాబోతున్నారు. తద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పని జరిగిపోతుంది. అందుకనే ఇక్కడ నేను చెప్పానా, ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఆ పార్ట్నర్షిప్ అది ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ పార్ట్నర్స్ అవ్వచ్చు, లేదు అంటే అది బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఒక రిలేషన్షిప్ పరంగా కావచ్చు. సరైన వ్యక్తి సహాయం ద్వారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు దాన్ని పొందగలుగుతారు. ఆ సమయం అయితే వచ్చింది. మీరు ఎంత ప్యాషనేట్గా ఉన్నారు, మీకు ఎంత కోరిక ఉంది, ఎంత బలమైన కోరిక ఉంది, అది తీరాలనో లేదు దాన్ని నిర్మించుకోవాలనే దాంట్లో మీరు ఎంత బలంగా ఉన్నారు. సో మీరు ఎంత బలంగా ఉంటే అంత బలంగా దాన్ని సాధించుకోగలుగుతారంట. సో మీరు చాలా బ్యూటిఫుల్గా కరిస్మాటిక్గా తయారవబోతున్నారు. సో బ్రిలియంట్ ఆపర్చునిటీస్ అయితే మీ వైపు వస్తున్నాయి. ఇండిపెండెంట్గా మీరు ఏదన్నా చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోగలుగుతారు. అది ఆ ఇండిపెండెంట్గా చేసుకుంటున్న సమయంలో మీకు ఎక్కడన్నా హెల్ప్ కావాలి అంటే మీకైతే ఆ హెల్ప్ లభిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను. సో మీరు అది కూడా చేయండి. దానివల్ల మీరు ఇంకా అట్రాక్టివ్గా, ఇంకా తొందరగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మీరు పొందగలుగుతారు. ఇది మన వీనస్ మౌంట్. సో ఈ వీనస్ మౌంట్ పైన మీరు వీనస్ సింబల్ వేయండి. ఇట్లా వీనస్ సింబల్ వేసుకొని, ఇట్లా వీనస్ సింబల్ వేసుకొని ఈ వీనస్ సింబల్ చుట్టూరు ఆవు నెయ్యి కానీ లేదు రోజ్ అత్తర్ కానీ ఉంటే, నా దగ్గర రోజ్ అత్తర్ ఉంది. సో ఇట్లా రోజ్ అత్తర్ మనకు దొరుకుతుంది. ఈ రోజ్ అత్తర్ని ఈ వీనస్ మౌంట్ పైన మనం ఏదైతే వీనస్ సింబల్ వేసామో దీని చుట్టూరు ఇట్లా పూయండి. ఎప్పుడైతే దీని చుట్టూరు మనం ఇట్లా పూస్తామో మనం ఇక్కడ వీనస్ ఎనర్జీస్ని మనం పెంపొందించుకుంటున్నాం. ఇతరులను మనం ఈజీగా ఆకర్షించాలన్నా, లేదు ఇతరులు మన మాట వినాలన్నా, మనం లగ్జరియస్ ఫేజ్లోకి వెళ్ళాలన్నా, మనం కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా కానీ మనకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో మీ వీనస్ మౌంట్ పైన ఈ వీనస్ సింబల్ వేసుకొని దాని చుట్టూరు రోజ్ అత్తర్ పూసుకోండి. మీ వీనస్ ఎనర్జీస్ ఎన్హాన్స్ చేసుకుంటారు. ఎప్పుడైతే వీనస్ ఎనర్జీస్ ఎన్హాన్స్ చేసుకుంటామో మనం ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాం అనమాట. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వీడియో ఇఫ్ మీకు ఈ వీడియో వల్ల ఏదైనా ఉపయోగం జరిగింది, ఈ వీడియో మీకు నచ్చింది అంటే మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.